రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆర్భాటంగా రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు పేరు మీద ప్రారంభోత్సవం అని చెప్పి చాలా పెద్ద హంగామా చేశారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పరిపూర్ణంగా ఇంకా పూర్తి కాలేదు. దాని మీద ఇంకా వాహనాలు నడవటం లేదు. కేవలం ఒక స్టీల్ బ్రిడ్జిని ఓపెన్ చేయడానికి చాలా ఆర్భాటం హంగామా చేసి చాలా సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అమరావతి గురించి వారు ఇప్పుడు చెబుతున్నట్టుగానే అమరావతి ఒక అద్భుతమైన నగరం అని, అమరావతి కని విని ఎరుగనటువంటి ఒక ప్రదేశం అని చెప్పేదానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఎవ్వరూ, దగ్గరగా ఉన్న ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి మాత్రం లేదు. అమరావతి 1,00,000 ఎకరాల అమరావతి అన్నారు. చివరికి ఇప్పుడు చూస్తే 7 బిల్డింగులు, ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అపరిపూర్ణంగా నిర్మాణం జరిగిన దశలో ఉంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు సుమారుగా ఆయన 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 7 సంవత్సరాల్లో ఏది పరిపూర్ణంగా పూర్తయినటువంటి సందర్భం లేదు. ఇట్ ఈజ్ ఏ అట్టర్ ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్ని, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఒక సుదీర్ఘమైన ఉపన్యాసాలు చేయటం, ఆర్భాటాలు చేయటం, వరల్డ్ క్లాస్ సిటీ అని చెప్పటం, గ్రీన్, ఎటు చూసినా గ్రీన్ కనిపిస్తుంది, గ్రీనరీ సిటీ అని చెప్పటం, లేదు ఎటు చూసినా నీళ్లు కనపడతా ఉంటుంది, ఇది అద్భుతమైన నగరం అని చెప్పేటటువంటి ఒక ఎక్స్పోజ్ చేసేటటువంటి, మార్కెటింగ్ చేసుకునేటటువంటి విధానాన్ని మాత్రమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ విధమైన అభివృద్ధి అమరావతిలో లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఒకసారి అమరావతిలో ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి అనండి, బిల్డింగ్స్ అనండి, వీటి రేట్లు చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. మాట్లాడటానికి కూడా వీలైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోరుకునేవాళ్ళు, రాష్ట్రం వెనుకబడిపోతుందని బాధపడేవాళ్ళు, చివరికి తెలుగుదేశంలో కూడా ఆలోచనాపరులకు ఈ రేట్లు చూస్తే మాత్రం గుండె పగిలిపోయేటటువంటిది. అమరావతి అంటే అద్భుతమైన నగరం కాదు అది. అమరావతి అంటే దోపిడీ, అమరావతి అంటే అవినీతి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను కొన్ని విషయాలు చెప్తాను, చెబితే మీకే అర్థమవుతుంది. ఆలోచన చేయండి. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు గారు చెప్పారు కాబట్టి ఇదేదో బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద, అమరావతి మీద అని దయచేసి ఆలోచించకుండా మేము చెబుతున్నటువంటి విషయాలలో వాస్తవం ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే అమరావతిలో పెద్ద దోపిడీ జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, కని వెని ఎరుగని రీతిలో దోచుకుపోతున్నారు డబ్బునంతా కూడా అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మాట ఇక్కడ మీకు నేను చెప్పాలి. అదేమిటంటే అమరావతిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక అద్భుతమైన రోడ్డు అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అది మొత్తం 21.7 కిలోమీటర్లు. అమరావతి సీడ్ యాక్సెస్ దగ్గర నుంచి, అక్కడ సీడ్ దగ్గర నుంచి బయలుదేరి అది నేషనల్ హైవే దగ్గరికి కలిసేటటువంటి 21.77 కిలోమీటర్ల రోడ్డు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసా మీకు? 21.77 కిలోమీటర్లకి ఆయన ఖర్చు పెడుతుంది 1,519 కోట్ల రూపాయలు. 1,519 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెడుతున్నాడు. కేవలం 21.77 కిలోమీటర్లకి. ఎక్కడైనా ఉందా ఇది? ఎప్పుడైనా చూశారా? ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా ఇంత ఖర్చు పెట్టడం చూశారా అని అడుగుతా ఉన్నా. దానిలో 3 దశలు అన్నారు. మొదటి దశ ఫేజ్ 1 14.21 కిలోమీటర్ల రహదారి నిర్మాణం. దానికి 285 కోట్ల రూపాయలు 2017లో ఆయన గ్రాంట్ చేశారు, పనులు అప్పచెప్పారు.
ఆ తర్వాత అది ఏం జరిగిందంటే మీకు తెలుసు, తర్వాత ఆగిపోయింది. 2017లో ప్రారంభించినటువంటి ఈ 14.21 కిలోమీటర్ల మొదటి ఫేజు 2019 నాటికి 185 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఇంక ఖర్చు పెట్టాల్సింది ఎంత? 100 కోట్లు. ఇప్పుడు దాన్ని రివైజ్ చేసి ఏం చేశారంటే, దానికి 100 కోట్లకు పూర్తి చేయాల్సినటువంటి ఆ రోడ్డుని 365 కోట్లకు పెంచారు. 365 కోట్లకు 100 కోట్లతో మొట్టమొదటి అంచనాలో పూర్తి చేయవలసిన మిగతా భాగాన్ని 365 కోట్లకు పెంచి జీఎస్టీ అన్నీ కలిపి 465 కోట్ల రూపాయలకి అప్పచెప్పారు. చూడండి ఎంత దారుణంగా రేట్లు పెంచేసుకుని దోచుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాం. 21.77 కోట్లకు 21.77 కిలోమీటర్లది 1519 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తి చేస్తున్నారు. అంటే ఎంత దారుణమైన దోపిడీ జరుగుతుందో ఒకసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజానీకాన్ని, విఘ్నులైనటువంటి మేధావుల్ని ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. అంతేకాదు, జాతీయ రహదారుల సాధికారత సంస్థ సహాయ్ అన్ని ప్రమాణాలతో నిర్మించే రోడ్డున సగటు విలువ ఎంత అంటే 23 కోట్ల రూపాయలు మాత్రమే. కిలోమీటర్ 23 నుంచి 24 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ ఎంత అవుతుందో తెలుసా? 180 కోట్ల రూపాయలు అవుతుంది. మీరు ఇంకో గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఇక్కడ మనం కాస్త లోతుగా ఆలోచిస్తే మనం ఈ రోడ్డు నిర్మాణానికి, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణంలో జరుగుతున్నటువంటి అవినీతిని, ఈ ధరలని ఒక్కసారి మనం పక్కనే జరిగే మీకు గుర్తుండే ఉంటుంది. విజయవాడ నుంచి మనం బెంజ్ సర్కిల్ మీదుగా 2 ఫ్లైఓవర్లు వేశారు. అవి గన్నవరం ఎయిర్పోర్ట్కి సునాయాసంగా చేరుకునేందుకు వేసినటువంటి ఫ్లైఓవర్స్. అంతేకాకుండా అక్కడ నుంచి కనకదుర్గమ్మ వారధి ఒకటి నిర్మించారు. అదేమిటంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి రహదారి ఏదైతే నేషనల్ హైవే ఉందో అది విజయవాడలో ట్రాఫిక్ నియంత్రించడం కోసం ఒక పెద్ద హైవేని వేశారు. చాలా అధునాతనమైనటువంటిది. అది ఒక ఫ్లైఓవర్, 6 రోడ్స్ ఫ్లైఓవర్. దాని రేట్లు ఎలా ఉన్నాయి, వీటి రోడ్ల రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్న వాటి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీ దృష్టికి నేను తీసుకొస్తాను. మీ దృష్టికి నేను తీసుకొస్తే వివరంగా ఎంత దోపిడీ జరుగుతుందో ఈ రాష్ట్రంలో అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఎంత దోపిడీ చేస్తున్నారో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, ఇక్కడ విజయవాడ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ వద్ద 4.8 కిలోమీటర్ రెండు వైపులా 2.4 కలిపి 4.8 కిలోమీటర్ల రోడ్డు ఫ్లైఓవర్ కలిపి సుమారుగా 180 కోట్లకు నిర్మించారు. కేవలం 180 కోట్లకు మాత్రమే నిర్మించారు. అదే సీడ్ యాక్సెస్ రోడ్డు 3.5 కిలోమీటర్ల ప్యాకేజ్ 532 కోట్లకు నియమించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఎంత దారుణమైన దోపిడీ జరుగుతుందో. అంతేకాదు, మీరు ఇక్కడ గమనించినట్లయితే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మీరు చూశారు, కనకదుర్గమ్మ వారధి, దాన్ని నిర్మాణం చేశారు. అది 2.6 కిలోమీటర్స్, 6 వరుసల అధునాతనమైనటువంటిది. దీన్ని నిర్మించడానికి ఆ రోజుల్లో 282.4 కోట్ల రూపాయలు వెచ్చించారు. అంటే 1 కిలోమీటర్కి 108.61 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నటువంటి 3వ దశ మీరు చూశారు కదా, ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జ్ అన్నారే, అది 80 కోట్లతో వెచ్చించారు. నేను ఓపెన్ చేసినటువంటిది అది ఒకానొక సందర్భంలో కుంగింది. మేమందరం వెళ్ళి పరిశీలించాం. దానిలో నాణ్యత లేదు. దాన్ని అటు ఇటు సరిచేసి స్టీల్ బ్రిడ్జిని నిర్మించి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం అని చెప్పేసి నిన్న హంగామా చేశారు. దానికి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా అంచనాలకు మించి ఖర్చు పెట్టినటువంటి సందర్భం. అక్కడి నుంచి మళ్ళా నేషనల్ హైవే వరకు వేసేటటువంటి రోడ్డు 3.5 కిలోమీటర్లు. ఇది 6 లైన్స్ రోడ్డు, 6 లైన్స్ ఫ్లైఓవర్, అధునాతనమైన ఫ్లైఓవర్. ఏదైతే విజయవాడలో కనకదుర్గమ్మ వారి దగ్గర నిర్మించారో అదే విధమైనటువంటి అధునాతనమైన దానికి 3.5 కోట్లకు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. 610.5 కోట్ల రూపాయలు. అంటే ఎంత జరుగుతూ ఉంది, ఎంత దారుణంగా జరుగుతూ ఉంది. 180 కోట్లు, కిలోమీటర్కి
180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ నిర్మాణం చేస్తున్నారు. అంతకుముందు కనకదుర్గమ్మ వారిది నిర్మాణం ఎంత అయిందయ్యా అంటే 108 కోట్లు అయింది 1 కిలోమీటర్కి. ఎందుకు పెరుగుతుంది ఇంత వ్యత్యాసమా? అంటే దోపిడీయే కదా. నీకు కాస్త నాకు కాస్త శీర్షకం చేసుకుందాం అని కాంట్రాక్టర్లకి బేరాలు పెట్టుకొని దోపిడీ చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దోపిడీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంటే ఇక అద్భుతం, అమోఘం, అమరావతి గొప్పది అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినా ప్రజలకు నిదానంగా అర్థమైపోతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అర్థమైపోతుంది. అప్పు చేయటం, తీసుకురావటం, ఎస్టిమేషన్లు పెంచటం, కాంట్రాక్టర్కి దోచిపెట్టడం, దానిలోంచి బాబు కొడుకులు సగం తీసుకోవటం. ఇంతకన్నా దారుణం ఏం కావాలని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇది ఒక రికార్డ్, దోపిడీలో పెద్ద రికార్డు సృష్టించినటువంటి అమరావతి. అమరావతి అద్భుత నగరం కాదు, అమరావతి ఒక దోపిడీ రాజ్యంగా తయారైపోయింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ లెక్కలకు సమాధానం చెప్పవలసిందిగా కూడా నేను చెప్పదలుచుకున్నాను.